ఏదైతే రేవంత్ రెడ్డి ప్రతి జిల్లాలో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగులు, దానిని దృష్టిలో ఉంచుకొని నిరుద్యోగ నిరసన దీక్షలు కార్యక్రమాలు చేపట్టడానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొన్ని తేదీలు నిర్ణయించడం జరిగింది. వాస్తవానికి రేపు నల్గొండలో జరగాల్సినటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్వహించినటువంటి నిరసన దీక్ష వాయిపడింది. ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి గతంలో చేసినటువంటి పాదయాత్ర అప్పుడు కూడా జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ, అదేవిధంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఈ ముగ్గురు కూడా ఎవరికి వాడన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురి మధ్య అంతర్గత పోరుతోటి ఇప్పటికే రేవంత్ రెడ్డి గతంలో పాదయాత్ర చేయాల్సి ఉంటే ఆ పాదయాత్ర కూడా వాయిదా వేసుకున్నారు. అదేవిధంగా ఈ నెల 21న రేపు నిర్వహించనున్న నిరసన దీక్ష కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకరెడ్డి మేము ఢిల్లీలో ఉన్నాము, అధికారిక కార్యక్రమాలు ఉన్నందువల్ల రేపు మేము రాలేకపోతాము, కాబట్టి ఈ యొక్క నిరసన దీక్షను మరోతికి వాయిదా వేయాలని కోరడంతో ఆ యొక్క దీక్షను ఈ నెల 28కి మార్చడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి తోటి ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వీరి ముగ్గురి మధ్య వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకోవడము, నల్గొండ జిల్లాకు పలుమార్లు రేవంత్ రెడ్డి వస్తాన్న వీరందరూ కూడా వ్యతిరేకించడంతో రేవంత్ రెడ్డి కూడా నల్గొండ జిల్లాలో అడుగు పెట్టాలంటేనే ఆయన ఒక రకంగా నల్గొండ జిల్లాకు రానియని పరిస్థితి నెలకొంది. దీంతో రేపు నిరసన దీక్ష కూడా జరగాల్సి ఉండగా వీరిద్దరు కూడా తమకు సమాచారం అందివ్వలేదని రేవంత్ రెడ్డి, తమకు సమాచారం లేకుండా నల్గొండలో నిరసన దీక్ష ఎలా చేపడతాడని రేవంత్ రెడ్డి పై ఫైర్ కావడంతో ఏదైతే రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఉన్న మాణిక్ ఠాక్రే కూడా వీరు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో మాణిక్ ఠాక్రే రేవంత్ రెడ్డితో మాట్లాడి ఈ యొక్క నిరసన దీక్షను మరో తేదీకి మార్చాలని కోరడంతో ఈ నెల 28కి వాయిదా వేయడం జరిగింది. గత కొద్ది కాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నేతలుగా చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి యొక్క ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నారు. అతను నల్గొండ జిల్లాలో ఏ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా అతని పర్యటన అడ్డుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా నల్గొండ జిల్లా మీదుగా ఖమ్మం వెళ్లాల్సి ఉండగా వారు నల్గొండ జిల్లాలో వీరు సహకరించకపోవడంతో రేవంత్ రెడ్డి తన యొక్క రూట్ మ్యాప్ ను కూడా మార్చుకొని మిగతా జిల్లాలో పాదయాత్ర చేయడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన కాంచి కూడా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి పలుమార్లు ఆయన యొక్క ఆధిపత్యాన్ని సహించలేక అతనిపై విమర్శలు చేసుకుంటూ వస్తున్నాడు. ఆ అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఇటు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మరియు అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య కూడా పొరపచ్చాలు రావడంతో ఆయన యొక్క ఆధిపత్యాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సహించలేకపోతున్నారు. తాజాగా ఈ నిరసన దీక్షను కూడా వాయిదా వేసుకోవడానికి ప్రధాన కారణము రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, అదే విధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డికి మధ్య విభేదాల కారణంగా తెలుస్తుంది. డేట్ ప్రకటించిన తర్వాత ఈ యొక్క నిరసన దీక్షను వాయిదా వేసుకోవడము, మరొక తేదీకి ఈ వాయిదా వేయడాన్ని బట్టి చూసినట్టయితే కాంగ్రెస్ వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. పిసిసి అధ్యక్షుని ఏమాత్రం నల్గొండ జిల్లాలో అడుగుపెట్టనీయకుండా ఈ సీనియర్ నేతలు అడ్డుకుంటున్నారని ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారు. కింది స్థాయిలో కార్యకర్తలు అయోమయాన్ని గురవుతున్నారు. ఒక పిసిసి అధ్యక్షుడి స్థాయిలో ఉండి ఒక జిల్లా పర్యటనకు వస్తున్నానంటే సహకరించాల్సింది పోయి అతను రాకుండా అడ్డుపడము, అతను చేస్తున్నటువంటి దీక్షలు గాని పాదయాత్రలు గాని తమ సహకారం ఉండబోదంటూ బహిరంగంగానే హెచ్చరికలు చేస్తుండటంతో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఈ సీనియర్ల జోలికి రావాలంటేనే ఆయన కొద్దిగా భయపడుతున్నారు. దీంతో మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్ల యొక్క ప్రోత్సాహం గాని అతను వారి సహకారం లేని అతను నల్గొండ జిల్లాలో పర్యటించే అవకాశం లేదు. ఏదైనా కార్యక్రమానికి పాల్గొనేందుకు కూడా అతను నిరాసక్త చూపుతున్నాడు. దీనిని బట్టి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా ఒక జట్టుగా ఉంటూ రేవంత్ రెడ్డిని నల్గొండ జిల్లాలో అడుగు పెట్టనీయట్లేరు. రాజశేఖర్, అంటే ఈ పరిణామాల నేపథ్యంలో ఏదైతే నిరుద్యోగుల నిరసన సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అందరినీ సంఘటితం చేసి అంటే ఏ పొరపచ్చాలు లేవు అంతా ఒకటే అని చెప్పే ప్రయత్నం ఏమైనా జరిగి అందరినీ మనం ఒక వేదికపై చూసే అవకాశం ఉందని అనుకోవచ్చా? అయితే గత కొద్ది కాలంగా కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, వీరి ముగ్గురి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి ఏదైతే పిసిసి అధ్యక్షుడు అయిన కానించి కూడా కొన్ని మార్లు కోమటిరెడ్డి వెంకరెడ్డి బహిరంగానే విమర్శించి నేను గాంధీ భవన్ కూడా అడుగుపెట్టబోనని, నాకు అవసరం కూడా లేదని, అవసరమైతే నేనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపడతానని, మోటార్ సైకిల్ యాత్ర చేపడతానని కూడా గతంలో బహిరంగ ప్రకటన చేశాడు. అంతేకాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏదైతే పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారో తెలంగాణ వ్యాప్తంగా వారందరికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి
రైట్. ఈ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కొంచెం పుంజుకుంటుంది. దీక్షల ద్వారా లేకపోతే పాదయాత్రల ద్వారా అనుకున్న క్రమంలో ఇలాంటి చర్యలు అనేవి ఒకసారి పార్టీకి కొంత నష్టం జరిగించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు మనం. తప్పకుండా రాజశేఖర్, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో కోల్పోయిన తర్వాత పార్టీ పుంజుకునే దశలో ఈ సీనియర్లకు రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి మధ్య గొడవల కారణంగా మిగతా నియోజకవర్గాల్లో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సెకండ్ స్థాయి క్యాడర్ అంతా కూడా అయోమయం. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఇద్దరు ప్రాయం ఉండటము, నాగార్జున సాగర్ లో సీనియర్ నేత జానారెడ్డి అక్కడ పర్యటిస్తుండము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదే విధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి, సూర్యాపేట నియోజకవర్గానికి చెందినటువంటి రామరెడ్డి దామోదరెడ్డి కూడా ఇటు సూర్యాపేటతో పాటు తుంగతుర్తిలో తన అనుచరులతో అక్కడ ఉన్నటువంటి అద్దెకి దయాకర్ కూడా ఆ తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించే పరిస్థితి లేదు. అదే విధంగా రేవంత్ రెడ్డి వర్గానికి చెందినటువంటి పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేటలో ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి కూడా అక్కడ చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా దామరెడ్డి అడ్డుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, జానారెడ్డి, దామోదర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి పిసిసి అధ్యక్షుడి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. జిల్లాలోని రానియని పరిస్థితి ఉంది. తమ యొక్క కార్యకర్తలని, తమ యొక్క మనుషులనే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించాలని, తమ సహకారం లేకుండా ఎవరు కూడా నియోజకవర్గంలో పర్యటించవద్దని వారు పరోక్షంగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు మాత్రం ఇప్పటికే 10 సంవత్సరాల అధికారం కోల్పోయి మిగతా పార్టీలోకి వెళ్తున్న సందర్భంలో పార్టీని గట్టెక్కించాల్సింది పోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వారికి వారే పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరించడంలో కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు అయోమయం గారు. రానున్న రోజుల్లో మరో 6 నెలలు ఎలక్షన్ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి దిశా నిర్దేశం చేసే నాయకులు లేకపోవడంతో వారు ఒక ఇంత అయోమయానికి అయితే గురవుతున్నారు. మొత్తానికి ఇదే విధంగా కొనసాగినట్టయితే మరోమారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో